జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పినప్పుడు అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే. ఈసారి వచ్చిన ప్రాబ్లం, ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన మాట వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాలు కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన కానీ పాజిటివ్గా తీసుకుంటున్న నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి మేము మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.